ఇవాళ ఫస్ట్ డే కలెక్షన్స్, వీకెండ్ డే కలెక్షన్స్, ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మధ్య పోటీ ఉంటోంది. 50 డేస్, 100 డేస్ అనే మాటే వినిపించటం లేదు. ఇలాంటి సమయంలో కూడా సంక్రాంతికి వస్తున్న మూవీ ఏకంగా 92 సెంటర్స్లో 50 రోజులు పూర్తి చేసుకుందని మేకర్స్ ప్రకటించారు. విక్టరీ వెంకటేష్కు సంక్రాంతి బాగా కలిసొచ్చిన పండుగ. ఆ సీజన్లో విడుదలైన పలు చిత్రాలు అతనికి మంచి విజయాన్ని అందించి పెట్టాయి. ముఖ్యంగా చంటి, ధర్మచక్రం, కలిసుందంరా, లక్ష్మి, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, F2 వంటివి మంచి విజయాన్ని అందించాయి. సంక్రాంతికే వచ్చిన ప్రేమ, ధర్మచక్రం, కలిసుందంరా చిత్రాలు ఉత్తమ నటుడిగా నంది అవార్డును తెచ్చిపెట్టాయి. గత ఏడాది సంక్రాంతికే వచ్చిన వెంకటేష్ 75వ చిత్రం సైంధవ్ నిరాశపరిచిన ఈ ఏడాది ఆ లోటును సంక్రాంతికి వస్తున్న మూవీ తీర్చేసింది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రొడ్యూస్ చేసిన ఈ ఫ్యామిలీ డ్రామా విశేషంగా తెలుగు వారిని ఆకట్టుకుంది. మార్చి 1 నుండి ఈ సినిమా ఓటీటీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అయినా విడుదలై 50 రోజులు పూర్తయ్యేసరికి మూవీ 92 సెంటర్స్లో ప్రదర్శితమవుతోంది. ఈ మధ్యకాలంలో ఇన్ని కేంద్రాలలో 50 రోజుల పాటు ఆడిన సినిమా ఇదే అంటున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే గతేడాది సంక్రాంతికే వచ్చిన పాన్ ఇండియా మూవీ హనుమాన్ 150 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శితమైందని మేకర్స్ పేర్కొన్నారు. లాస్ట్ ఇయర్ చిత్రాలలో కల్కి మంచి విజయాన్ని అందుకుంది. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో దేశవ్యాప్తంగా పలు కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శితమైంది. ఇక ఎన్టీఆర్ దేవరా చిత్రం 52 కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శితమైందని మేకర్స్ థియేటర్స్ లిస్ట్తో సహా ప్రకటించారు. అలానే గత ఏడాది సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం, దీపావళికి విడుదలైన లక్కీ భాస్కర్ వంటి సినిమాలు 50 రోజుల పాటు ప్రదర్శితమయ్యాయి. నిజానికి తెలుగు చిత్రాలు 50 రోజులు ప్రదర్శిత కావడం కొత్తేమీ కాదు. గతంలో పలు చిత్రాలు విశేషంగా అర్ధశత దినోత్సవం, శత దినోత్సవం జరుపుకున్నాయి. ఉదాహరణకు మగధీర, సింహాద్రి, పోకిరి, లక్ష్మీ నరసింహ వంటి సినిమాలు అప్పట్లో 200కు పైగా కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శితమైన సందర్భాలున్నాయి. అయితే కరోనా తర్వాత ఓటీటీల ప్రభావం పెరిగిపోవడంతో పెద్ద సినిమాలను సైతం 3-4 వారాలకే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తుండటంతో థియేట్రికల్ రన్ బాగా తగ్గిపోయింది. అయినా సంక్రాంతికి వస్తున్నాం 92 కేంద్రాలలో ఇంకా ప్రదర్శిస్తుండడం, 300 కోట్లకు పైగా ఇది గ్రాస్ను వసూలు చేయడం విశేషమే.